జై శ్రీరామ్. ఈరోజు హనుమద్ విజయం నందు 5వ అధ్యాయము ప్రారంభం. హనుమంతుని మనస్సు దుఃఖముతో కొట్టుకులాడింది. ఆలోచించసాగాడు. ఎన్నిసార్లు వెదికినా ఏమీ కనిపించలేదు. ఆ విమాన గ్రహ ప్రాకారం మీదకు వచ్చిన ఆ వేగవంతుడు హనుమంతుడు మేఘము మధ్యన మెరుపు వలె తేజరిల్లినాడు. ఆ కపివర్ణుడికి అంతఃపురంలో సీతాదేవి కనిపించలేదు. ఆలోచించసాగాడు. లంకాపట్టణమంతా ఎంతో గాలించాను. ఆ వైదేహి, ఆ సర్వాంగ సుందరి సీతాదేవి కనిపించలేదు. ఈ లంకలో ఉన్న పర్వతాలు, తటాకాలు, సరస్సులు, సెలయేళ్ళు, నదులు, బురదతో ఉన్న అడవులు, ముఖ్య పర్వతాలు అన్నీ కలయతిరిగినా సీతాదేవి కనిపించలేదు. ఆ వృద్ధరాజు సంపాతి ఇక్కడ రావణాసురుని ఇంట్లో సీతాదేవి ఉన్నదని చెప్పినాడు. కానీ ఆమె కనిపించలేదు. పరమ భాగవతులకు ఉనికిపట్టు అయిన విదేహ దేశంలో, అందులో సత్పురుషులు నివసించే మిథిలాపట్టణంలో ఆమె పుట్టినది. జనక మహారాజు కూతురిగా దుష్టాచారుడైన రావణాసురుడికి వశమవుతుందా? రావణాసురుడు ఆమెను తీసుకుని వచ్చేటప్పుడు వెనక నుంచి రామబాణాలు వచ్చి పడతాయేమో అనే భయంతో అమిత వేగముతో ఎగిరి వస్తుంటే ఆమె మధ్యలో జారి పడిపోయిందేమో. అట్లా కాకపోయినట్లయితే సిద్ధులు సంచారం చేసే ఆకాశ మార్గాన రావణాసురుడు ఆమెను ఎత్తుకుని వస్తుంటే క్రింద సముద్రాన్ని చూచి గుండె చెదిరి ఆమె పడిపోయిందేమో. రావణాసురుడు అమిత వేగముతో వస్తుంటే వాడి భుజాల ఒత్తిడికి ఆ విశాలాక్షి ప్రాణము వదిలిందేమో. వాడు సముద్రం మీద అట్లా వస్తుంటే ఆ జనకాత్మజ పెనుగులాడి సముద్రంలోకి జారి పడిపోయిందేమో. అయ్యో, ఆమె తన శీలాన్ని కాపాడుకుంటూ ఉంటే ఈ క్షుద్రుడు రావణాసురుడు దిక్కులేని ఆమెను, ఆ దీనురాలను భక్షించి వేసినాడేమో. అట్లా కాకపోయినట్లయితే ఆ హసితేక్షణ సీతాదేవిని ఈ రావణాసురుడి భార్యలు దుష్టమృగాలు అయి కబళించి వేసినారేమో. లేక ఆ పోరుచందాన ఆ పద్మపత్రాక్షి సీతాదేవి రామవదనార విందాన్ని ధ్యానం చేస్తూ దీనురాలై పంచత్వం పొందినదేమో, అంటే శరీరం వదిలిందేమో. లేక హా రామ, హా లక్ష్మణ, హా అయోధ్య అని ఏడ్చి ఆ వైదేహి, ఆ మైథిలి సీతాదేవి ప్రాణమును వదిలిపెట్టిందేమో. అట్లా కాకపోయినట్లయితే రావణాసురుని ఇంట్లోనే పంజరంలో పెట్టిన గోరువంక వలె ఏ నేలమాణిగలోనైనా ఏడుస్తుందేమో. ఆ జనకరాజు కూతురు రాముడి భార్య ఆ సుమధ్యమ ఉత్తమ పత్రాక్షి సీతాదేవి రావణాసురుడికి వశమవుతుందా? ఆ జనకాత్మజను రాముడి ప్రియభార్యను దాచి ఉంచినా, ఒకవేళ ఆమె సముద్రంలో పడిపోయినా, ఆమె చచ్చిపోయినా నేను ఆ విషయం రాముడికి చెప్పకూడదు. అయ్యో, చెప్పకపోయినా దోషమే, చెప్పినా దోషమే. చెప్పినట్లయితే అతను చచ్చిపోతాడు. ఆ దోషం నన్ను బాధిస్తుంది. ఇక నేనేమి చేయవలెను? ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నవే. ఈ పనిట్లా అయిపోయింది. ఈ స్థితిగతులలో ఉపాయం ఏమిటి అని విచారంతో హనుమంతుడు ఆలోచించసాగినాడు. జై శ్రీరామ్.